రాజమండ్రి కల్తీ పాల ఘటనతో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. విజయవాడలోని పాల కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ రైడ్స్ నిర్వహించింది. ప్రసాదంపాడు, కృష్ణలంక, కరెన్సీ నగర్ సహా పలు ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పలు చోట్ల పాల కేంద్రాల్లో శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించారు అధికారులు. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా హానికర పదార్థాలు వాడిన దుకాణాలపై అధికారులు చర్యలు తీసుకోనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు. దుర్గా, ప్రస్తుతం విజయవాడలోని ఎన్ని పాల కేంద్రాల్లో అధికారుల తనిఖీలు అనేవి కొనసాగుతున్నాయి, ఎటువంటి యాక్షన్ తీసుకోనున్నారు? ఏదైతే నిన్న రాజమండ్రిలో కల్తీ పాలతో నలుగురు మృతి చెందినటువంటి ఘటనకు సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటుందని చెప్పాలి. ఇందులో భాగంగానే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ ఘటనకు సంబంధించి హై లెవెల్లో ఒక సమీక్షను కూడా నిర్వహించారు. ఖచ్చితంగా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలనేది ఆయన ఆదేశాలు కూడా జారీ చేయడంతో పాటు మృతులకు 10 లక్షల ఎక్స్గ్రేషియన్ కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఏదైతే రాజమండ్రిలో పాల కేంద్రం ద్వారా వెళ్ళినటువంటి పాలు తాగిన తర్వాత వాళ్ళు ఎవరైతే మృత్యువాత పడ్డారో ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఎక్కడైనా ఉన్నాయనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించాలంటూ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు విజయవాడ నగర వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి పాల కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రసాదంపాడు, కరెన్సీ నగర్, దాంతో పాటు కృష్ణలంక వంటి ఏరియాస్లో ఉన్నటువంటి ఎక్కడైతే పాల కేంద్రాలు ఎక్కువగా ఉంటాయో ఆ ఏరియాస్ అన్నీ కూడా పూర్తిగా పాల కేంద్రాలు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయడం జరిగింది. తనిఖీలు చేయడమే కాకుండా ప్రతి పాల కేంద్రం నుంచి కూడా శాంపుల్ అనేది సేకరించి వాటిని ల్యాబ్కి పంపిస్తున్నారు. ఎక్కడైనా కనుక శాంపుల్ కనుక ఏదైనా కల్తీ కానీ లేదంటే కెమికల్స్కి సంబంధించినటువంటి పార్టికల్స్ ఏమన్నా కనుక రిపోర్ట్లే కనుక వస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా ప్రభుత్వం ఈ పాలు అంశానికి సంబంధించి చాలా అలర్ట్ అయిందని చెప్పాలి. కేవలం విజయవాడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రధాన నగరాలు, ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి కూడా ఈ కల్తీ పాలకు సంబంధించినటువంటి తనిఖీలు నిర్వహించాలంటూ కూడా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో విజయవాడలో అయితే క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ముఖ్యంగా తనిఖీలు చేసేటప్పుడు పాలు నిల్వలు ఏ విధంగా ఉంచుతున్నారు, అంటే దానికి సంబంధించినటువంటి స్టోరేజ్ని ఏ విధంగా చేస్తున్నారు, లేదంటే ఫ్రెష్ పాలు ఇస్తున్నారా, లేదంటే కెమికల్స్ ఏమైనా వాడి పాలు పాడవకుండా చేస్తున్నారా, లేదంటే పాలనే మొత్తం కల్తీగా తయారు చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల చాలా చోట్ల కల్తీ పాలకు సంబంధించినటువంటి వార్తలు కూడా వచ్చాయి. ముఖ్యంగా కెమికల్స్, ప్రధానంగా యూరియా వంటి కెమికల్స్ని యూజ్ చేసి పాలను తయారు చేస్తున్నారు. నకిలీ పాలని తయారు చేసి నార్మల్ పాల్లో మిక్స్ చేసి కల్తీ చేస్తున్నారు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి ఏవైతే పాల కేంద్రాలు ఉన్నాయో అన్ని పాల కేంద్రాల నుంచి కూడా శాంపిల్స్ అనేవి సేకరించి తద్వారా వాళ్ళపైన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే విజయవాడలో ఉన్నటువంటి ప్రధాన ఏరియాస్లో ఉన్నటువంటి పాల కేంద్రాలన్నింటిలో కూడా అధికారులు ఈరోజు ఉదయం నుంచి కూడా పూర్తిగా తనిఖీలు అనేవి నిర్వహించారు. ఈ తనిఖీలు అనేవి మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రతి ఏరియాలో కూడా ఉన్నటువంటి పాల కేంద్రాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి శాంపిల్స్ కూడా సేకరించి ప్రతి శాంపిల్స్ని కూడా ల్యాబ్కి పంపించిన తర్వాత వాటి రిపోర్ట్స్ ఆధారంగా వాళ్ళపైన చర్యలు కూడా తీసుకోబోతున్నారు. ప్రధాన నగరాలతో పాటు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అన్ని ఏరియాస్లో పాల కేంద్రాల్లో కూడా తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాజమండ్రిలో ఎప్పుడైతే కల్తీ పాలు తాగి మృత్యువాత పడినటువంటి నలుగురు చనిపోయినటువంటి పరిస్థితితో ఒక్కసారిగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటుందని చెప్పొచ్చు మనం. థ్యాంక్ యూ దుర్గా.